తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మీరెడ్డిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం తిరుపతి మొదటి అదనపు సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. లక్ష్మీరెడ్డిపై ట్రాన్సిట్ అరెస్టు వారెంట్ ఉన్న నేపథ్యంలో జైపూర్ పోలీసులకు అప్పగించాలని జడ్జి ఆదేశించారు. క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో 2021లో లక్ష్మీరెడ్డిపై జైపూర్ చంద్వాది పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న లక్ష్మీరెడ్డిని నిన్న గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. చందావాజీ రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 2021లో నమోదైన క్రైమ్ నెంబరు 417/2021లో కేసులో ఈరోజు జైపూర్ పోలీసులు వచ్చి టి లక్ష్మి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సదరు లక్ష్మి గారిని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఫాలో అవ్వమని చెప్పేసి అరెస్టు చూపించాలనే ఉద్దేశంతో మేము పోలీసు వారిని సదరు జైపూర్ పోలీసు వారిని కోరడం జరిగింది. పిటిషనర్ తరఫున అక్యూజ్డ్ తరఫున అందులో వారు మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. మేజిస్ట్రేట్ గారు కూడా ట్రాన్సిట్ వారెంట్ ఉన్నది కాబట్టి అనుమతిస్తూ ఆవిడకు థ్రెట్ ఉంది కాబట్టి ఆవిడంటే థ్రెట్ ఉంది చెప్పి జడ్జి గారికి చెప్పుకున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడతో పాటు ఆవిడ అబ్బాయిని వాళ్ళ బంధువులు ఎవరైనా అకంపెనీ అవ్వమన్నారు జైపూర్ వరకు. జైపూర్లో మన హైకోర్టు అడ్వకేట్ బాలా గారు జైపూర్లో అడ్వకేట్ ఎంగేజ్ చేశారు. సో ఇది బెయిలబుల్ అఫెన్సే. జైపూర్ కోర్టు ప్రొడ్యూస్ చేసినా కూడా బెయిల్ వచ్చేసే వ్యవహారమే కాబట్టి ఇప్పుడు తిరుపతి కోర్టు వ్యవహారం ఇక్కడితో ముగిసింది.